రాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సూర్యునికి కుంతు అనునతడు చక్కడుండెను. సూర్యుడు సంతతి లేని ఆ కుంతి అను వానికి తన కూతురు పృథ అను ఆమెను యథావిధిగా దత్తం చేసెను. ఆమెను పాండురాజు పెండ్లాడెను. ఆమె యందు ధర్మ, అనిల, ఇంద్ర దేవతల వలన వరుసగా యుధిష్ఠిర, భీమ, అర్జునుడు ఉదయించిరి. కుంతి కన్యగా ఉన్నప్పుడు సూర్యభగవానుని వలన కానీనుడుగా కర్ణుడను వాడు పుట్టెను కనుక కన్యకు పుట్టినవాడు కానీనుడు. ఆ పాండురాజుకు మాద్రి అను భార్య ఎందు నాసత్యుడు, దశరుడు అను అశ్విని దేవతల వలన నకులుడు, సహదేవుడు కలిగిరి. శృతదేవను వృద్ధధర్ముడను కారుసుడు పెండ్లాడెను. ఆమె యందు దంతవక్త్రుడు అను మహాసురుడు పుట్టెను. శృతకీర్తిని కేకయ్యరాజు పెండ్లాడెను. ఆమె యందు అంతర్ధనాదులు 5 పుత్రులు జన్మించిరి. రాజాధిదేవి యందు అవంచులు, విందుడు, అనవిందుడు అను 2 పుట్టిరి. శృతశ్రవసను చేదిరాజు దమఘోషుడు పెండ్లాడెను. ఆమె యందు శిశుపాలుడు పుట్టెను. అతడే పూర్వం కూడా గొప్ప విక్రమవంతుడగు హిరణ్యకశిపుడు అను రాక్షసరాజుగా పుట్టెను. నారసింహావతారమును భగవంతుడు వారిని సంహరించెను. వెండియు అతడు అక్షయ వీర్య శౌర్య సంపత్ పరాక్రమగుణుడై త్రిలోకేశ్వర ప్రభావాన్ని ఆక్రమించిన దశాననుడై జన్మించెను. బహుకాలం అనుభవించిన భగవత్ సాన్నిధ్యం చేపొందబడిన శరీరపాతం వలన పుట్టిన పుణ్యఫలం వలన సకల లోక గురువగు రఘువంశోధ్రువుడగు శ్రీరామచంద్ర స్వరూపుడగు భగవంతుని వలన మరణం పొందెను. మరలా చేదిరాజగు దమఘోషునికి పుత్రుడై శిశుపాలుడను పేరందెను. శిశుపాలత్వమందును భూభారావతారమున అవతరించిన పుండరీకాక్షుడగు శ్రీకృష్ణ భగవానుపై మిగుల ద్వేషానుబంధం అనరించెను. ఆ భగవంతుని చేతనే నిధనం అందించబడెను. ఆ భగవంతుని యందు మనసు నిలిచి సాయుధ్య ముక్తిని అందెను. భగవంతుడు ప్రసన్నుడయ్యనా అభిలషించింది ఇచ్చెను. అప్రసన్నుడయ్యనా అప్పుడు సంహారం చేసి అనుపమ దివ్యస్థానమునిచ్చెను. శ్రీకృష్ణావతార ప్రసంగము. మైత్రేయుడు అటుపైన హిరణ్యకశిపుడిగా రావణుడిగా పుట్టి విష్ణువు చేత కూలి దేవతలు కూడా పొందనలవి కాని భోగములను బడిసెను. కానీ భగవంతునిలో లయమును అందలేదు. ఆ హరిచేతనే అతడు శిశుపాలుడుగా హతుడై శాశ్వతుడైన హరితో సాయుధ్యమును ఎట్లుగాంచెను. ఈ వివరాలు విన నాకు కుతూహలమగుచున్నది. ఆనతి ఇమ్మన శ్రీ పరాశరుడు ఇట్లనియే. దైత్యేశ్వరుడకు హిరణ్యకశిపుని చంపుట కొరకు మున్ను భగవంతుని చే నృసింహావతారం ప్రకటించబడినది. అత్తరి హిరణ్యకశిపుని మనసులో ఈతడు విష్ణువు అను తలంపు కలగలేదు. నిరతిశయ పుణ్యంచే ఆవిర్భవించిన జంతువది అను ఊహ కలగగా తన ఉద్రేకంచే ప్రేరేపించబడిన విష్ణువు అను తలంపు కలగలేదు. ఏకాగ్రమైన మతి కలవాడై ఆ విధమైన భావన చేసి ఆ నర మృగాకారంచే అయినా మరణంచే నిరతిశయమైన సకల త్రైలోక్యమును మించిన ఆధిక్యమును కూర్చు భోగ సంపదను రావణుడుగా పుట్టి అనుభవించెను. అంతేకాని అనాది నిధనం కేవలం పరబ్రహ్మం నిరాలంబము అయిన భగవత్తత్వం ఇది అన్న భావన చేసి అందు మనసు యొక్క లయమును పొందలేదు. రావణుడై పుట్టినప్పుడు కూడా ఇట్లే కామవశుడొకటి చే జానకి యందంటిన మనసుచే దశరథ కుమార రూపం ధరించిన రామచంద్ర పరమాత్మ రూప భగవంతునిచే హతుడైన తరి వానికి రాముడే కనిపించను. కానీ ఇతడు అచ్యుతుడు అన్న భావన కలగలేదు. చనిపోవునిడ వాని అంతఃకరణమందు రాముడు కేవలం మనుషుడు అన్న భావనయే కలిగెను. అవ్వలను అచ్యుతుని చేతిలో ఈలుకుట మాత్రమే ఫలముగా కలది. చేతి రాజకులమందు శిశుపాలుడై అఖిల రూపవలయము మెచ్చు అవ్యాహతైశ్వర్యమైన జన్మమందెను. ఆ పుట్టువునందు అతడు సర్వ భగవన్నామములను త్వంకరించుటకు కారణమయ్యను. త్వంకరించుట అనగా నీవని తృణీకరించుట. అందుకే తత్కాలముగా ఉనరించిన ఆ పేర్లన్నింటి యందు నిరంతరం పెక్కు జన్మములందు పెంచుకున్న విద్వేషంతో నుడిబడిన చిత్తం గలవాడై నిందించుట, బెదిరించుట మొదలగు వాణి యందు ఆ భగవన్నామోచ్చరణం చేసెను. మరియు విప్పారిన తామర పూరేకుల వంటి కన్నుల మోరుగా మెరుగారు పీతాంబరం దాల్చినది అమల కిరీట కేయూర హార కటకాది శోభితము ఉదార చతుర్బాహు శంఖచక్ర గదాధరము అయిన ఆ పరమ సుందర రూపము ప్రగాఢ వైరానుభావంచే ఆక్రోశము అందు ఆ విష్ణునామములనే ఉచ్చరించను. అతని హృదయమందు అవధరించను. తన చావుకు భగవంతుని హస్తమందలి చక్రాయుధం యొక్క కిరణమాలికలచే ఉజ్వలమైన అక్షయ తేజస్వరూపం గల ద్వేషాది దోష దూరమునైన ఆ కేవల పరబ్రహ్మ రూపమును దర్శించుచున్నంతట ఆ భగవంతుని చక్రంచే హతుడయ్యను. తదనుస్మరణమున అఘసంచయమెల్లా దగ్ధమై భగవంతునిచే అంతమొందించబడి ఆ తత్వమందే లయమై అందెను. ఇది ఎలా నీకేను తెలిపితిని. ఆ భగవంతుడు పగనైనా కీర్తింపబడి స్మరింపబడి అఖిల సురాసురాది దుర్లభమైన ఫలంనిచ్చును. మంచి భక్తి సంపన్నుల మాట వేరు చెప్పవలన. వసుదేవునికి పౌరవిరోహిణి, మదిర, భద్ర, దేవకి మొదలైన పెక్కుమంది భార్యలుండ్రి. అతడు భద్రశర, సారణ, దుర్మదాదులను తనయులను రోహిణి యందు కనెను. బలరాముడు రేవతి యందు విసటుడు,
ఉల్కుకుడు అను ఇద్దరు కుమారులను గనెను. సాష్టి మాష్టి శశి సత్యభృతి ప్రముఖులు సారణుని కొడుకులు. భద్రాస్వ భద్రబాహు దుర్ధమ భూతాదులు రోహిణీ కులజులు. నంద ఉపనంద కృతాదులు మధుర యొక్క తనయులు. ఉపనిధి గదాదులు భద్ర సంతానము. వైశాలి యందు కౌశికిని ఒక్కనే కన్నెను. ఆనక దుందుపుకి దేవకి యందు కూడా కీర్తిమంతుడు సుషేనుడు ఉదాయువు భద్రసేనుడు రుజుదాసుడు భద్రదేవుడు అను 6 పుత్రులు కలిగిరి. వారిని అందరినూ కంసుడు సంహరించెను. అటుపై సప్తమ గర్భమును అర్ధరాత్రి భగవంతుడు పంప యోగనిద్ర రోహిణి ఉదరంను ఆకర్షించి కొనిపోయెను. కర్షణ మరణించడం వలన ఈ శిశువు సంకర్షణుడని పేరు పొందెను. అవ్వల సకల జగన్మహాతరువుకు మొదలు భూత భవిష్యదాది సకల సురాసుర మునిజన మానసములనికేని అగోచరుడు బ్రహ్మాదులకు అగ్నిముఖులచే ప్రణమిల్లి అతని భారము దింప ప్రసన్నత నొందించబడిన భగవానుడు అనాదిమధ్య నిధనుడు హరి వాసుదేవుడు దేవకీ గర్భంన అవతరించెను. ఆ దేవుడి అనుగ్రహముచే దినదినాభివర్ధమాన మహిమగల యోగ నిద్ర నందగోపుని పత్ని యశోద గర్భ నందనునికి చేసెను. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.